మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. పొందూరు ఖద్దరు ఈ పేరు వింటే తెలుగువారు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అతి సాదా సీదా అయినటువంటి ఖద్దరు వస్త్రం, అలానే చారిత్రకంగా, వారసత్వంగా, సాంస్కృతిక పరమైనటువంటి వైభవానికి ప్రతీకగా చెప్పుకునేటువంటి పొందూరు ఖద్దరు ఇది. ఇప్పుడు దీనికి జియో ఐడెంటిఫికేషన్ వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఉత్పత్తుల సరసన పొందూరు ఖద్దరు చేరబోతుంది. అసలు ఏంటి పొందూరు ఖద్దరు వైభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొందూరు ఖద్దరు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో నేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నేత. ఈ నేతకి ఎప్పటి నుంచో ఆదరణ ఉంది. అయితే జియో ట్యాగింగ్, జియో ఐడెంటిఫికేషన్ కోసం కొన్ని ప్రొసీజర్స్ మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా దశాబ్దాలుగా దీనికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇన్ని దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ జియో ఐడెంటిటీ రిజిస్ట్రీ ఫైనల్గా పొందూరు ఖద్దర్కి జిఐ ట్యాగింగ్ని మంజూరు చేసింది. దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా బయటకు వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా ఇప్పటివరకు బాస్మతి రైస్ కానీ, డార్జిలింగ్ తేయాకు కానీ, అలానే కంచి పట్టు వస్త్రాలు, మైసూర్ సిల్క్స్, మైసూర్ శాండిల్స్, వీటికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పోచంపల్లి చీరలకి, ఇట్లా కొన్నిటికి జియో నిర్మల్ బొమ్మలకి, వీటికి జియో ట్యాగింగ్ అనేది లభించింది. ఇప్పుడు పొందూరు ఖద్దర్కి కూడా ఆ గౌరవం దక్కింది. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇది. దీన్ని షేర్ చేస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక శ్రీకాకుళం జిల్లా వాసిగా ఆయన గర్వపడుతూ చెప్పినట్టు, గర్వించదగ్గ క్షణం, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, అవిశ్రాంత కృషి, లెక్కలేనన్ని సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్ల తర్వాత పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జిఐ ట్యాగ్ లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు మాత్రమే కాదు, శ్రీకాకుళం నేత కార్మికుల వారసత్వానికి లభించినటువంటి గౌరవం, శ్రీకాకుళం గర్వం ఇప్పుడు మన దేశానికి కూడా గర్వకారణంగా మారింది. స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన మహాత్మా గాంధీ గారికి ప్రియమైన పొందూరు ఖాదీ ప్రతి నూలు పోగులో తరతరాల చరిత్రను మోస్తుంది. ఎన్నో కష్టాలు వచ్చినా మన నేత కార్మికులు తమ కళని వదలలేదు. వారి ఓర్పు, నైపుణ్యం ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాయి. వారి చేతులు కేవలం వస్త్రాన్ని మాత్రమే కాదు, ఒక గుర్తింపుని నేశాయి. జిఐ ట్యాగ్ సాధనలో అండగా నిలిచిన ఖాదీ అండ్ గ్రామీణ పరిశ్రమల శాఖ కమిషన్కు ప్రత్యేక ధన్యవాదాలు. తరతరాలుగా కళను కాపాడిన నేత కార్మికులకి ఈ గౌరవం అంకితం. జిఐ ట్యాగ్ వారికి గుర్తింపుని మరింత బలోపేతం చేస్తుంది, వారి జీవనోపాధిని మెరుగుపరుస్తుంది, పొందూరు ఖాదీకి ప్రపంచ స్థాయిలో వైభవం తెస్తుంది. ఇది సర్టిఫికేట్ని కూడా ఆయన షేర్ చేశారు. అయితే ఈ సర్టిఫికేట్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇందులో కూడా కొన్ని అంశాలని విశ్లేషించారు. అవి కూడా మనం ఒకసారి చూద్దాం. ఇందులో ఇన్ క్లాస్ 23, 24, 25 3 రకాల కేటగిరీలకు పొందూరు ఖాదీలో జియో ట్యాగింగ్ వచ్చింది. అంటే కేవలం పొందూరు ఖాదీ వస్త్రానికి మాత్రమే కాదు, దానికి సంబంధించినటువంటి దారాలకు కూడా జియో ట్యాగ్. క్లాస్ 23లో ఉన్నటువంటి దారాలకి జియో ట్యాగింగ్, టెక్స్టైల్ యూజ్ కోసం, వస్త్ర పరిశ్రమలో ఉపయోగించేటువంటి అవసరాల కోసం చేసి దానికి దారాలకి ట్యాగింగ్ వచ్చింది. టెక్స్టైల్ అంటే టెక్స్టైల్ బేస్డ్ గూడ్స్ అంటే క్లాస్ 4లో ఉన్నదానికి జియో ఐడెంటిఫికేషన్ వచ్చింది. క్లాస్ 25 ఇవి వస్త్రం అవుతుంది అనమాట. సో ఈ 3 కేటగిరీలకు కూడా లభించింది. అసలు జిఐ ట్యాగింగ్ వస్తే కలిగే ప్రయోజనం ఏంటి అనే సందేహం చాలా మందికి రావచ్చు. ఇది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా కూడా వారసత్వ కళల్లో భాగంగా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం దీన్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా అయితే క్లాసికల్ లాంగ్వేజ్ అంటూ భాషల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారో, ఇలా జియో ట్యాగింగ్ పొందినటువంటి వస్త్రాలని ప్రత్యేకంగా ప్రభుత్వ అవసరాల కోసం కానీ, ప్రత్యేకమైనటువంటి గౌరవాలు ఇచ్చేటువంటి సందర్భంలో కానీ వీళ్ళకి, ఈ కళాకారులకి, నేతకారులకి ప్రధానంగా జీవనోపాధి పెరుగుతుంది, మార్కెటింగ్ స్ట్రాటజీస్ పెరుగుతాయి, బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి అరుదైనటువంటి చేతి వృత్తుల్ని గుర్తించి జియో ఐడెంటిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక ప్రముఖమైనటువంటి చర్యగా ఈ మధ్య కాలంలో మారింది. గతంలో ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి ఎట్లయితే ISO 9000 సర్టిఫికేట్లు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చిందో, జియో ఐడెంటిఫికేషన్ అనేది ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉంది. సో నేత కార్మికులకి ఖచ్చితంగా ఇది మేలు చేసేటువంటి చర్యగా భావించవచ్చు.